ఒక వ్యక్తి నిర్మాణ కార్మికుడి ఫోటో తీశాడు. అకస్మాత్తుగా కార్మికుడికి ప్రమాదం జరగబోతుందని అతను గ్రహించాడు. వెంటనే కార్మికుడిని హెచ్చరించడానికి వెళ్లాడు. కానీ కార్మికుడు కోపంతో ఆ వ్యక్తి తనను శపిస్తున్నాడని భావించి హెచ్చరికను పట్టించుకోకుండా పని కొనసాగించాడు. తర్వాత క్షణంలో నిచ్చెన తీవ్రంగా కదిలి కార్మికుడి కింద పడి మరణించాడు. తన కెమెరా భవిష్యత్తును సూచిస్తుందని ఆ వ్యక్తి గ్రహించాడు. ఆ తర్వాత అతను ఒక రెస్టారెంట్కు వెళ్లి ఏళ్లుగా ప్రేమించిన స్త్రీతో భోజనం చేశాడు. ఆమె అతను కెమెరాతో ఆడుకోవడం చూసి తన ఫోటో తీయమని కోరింది. కానీ ఫోటో తీసిన వెంటనే ఒక ధనవంతుడైన యువకుడు కెమెరాను లాక్కున్నాడు. ఆ యువకుడు కూడా ఆ స్త్రీని ప్రేమిస్తున్నాడు. అతను ఆ వ్యక్తిని దూషిస్తూ నీవు ఒక పెదవాడివి, ఆమెకు దగ్గర కావద్దు అని హెచ్చరించి స్త్రీని తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి కెమెరాలో ఫోటో చూసినప్పుడు స్త్రీకి కారు ప్రమాదం జరగబోతుందని గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే వారిని అనుసరించి ఆపాడు. ఫోటో గురించి చెప్పినప్పుడు ధనవంతుడైన యువకుడు కోపంతో అతని బట్టలు పట్టుకున్నాడు. ఫోటోను చూపించడం తప్ప వేరే మార్గం లేక అతను ఫోటోను చూపించాడు. ధనవంతుడు ఫోటోను నకిలీ అని భావించి చించివేశాడు. స్త్రీ కూడా అతను అబద్ధం చెబుతున్నాడని అనుకుంది. ఆమె డ్రైవర్తో కంపెనీకి వెళ్లడానికి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తి మళ్లీ హెచ్చరించడానికి పరిగెత్తాడు. కానీ ఆమె వినలేదు. ఆమె డ్రైవర్తో కారులో బయలుదేరింది. సగం దారిలో ఒక ట్రక్ అకస్మాత్తుగా ఢీకొట్టడంతో వారు భారీ మూల్యం చెల్లించారు.